రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉపాధి హామీ కూలీల యొక్క సమస్యల్ని అధ్యయనం చేయటం కోసం ఆయా పని క్షేత్రాల్లో పర్యటించి వాళ్ళ సమస్యల్ని తెలుసుకోవటం జరుగుతూ ఉన్నది. అందులో భాగంగా చందూరు గ్రామానికి సంబంధించినటువంటి ఉపాధి కూలీల సమస్యల్ని తెలుసుకోవటం జరిగింది. ప్రధానంగా ఈరోజు నెల రోజులకు పైగా వీళ్ళు ఉపాధి కూలీ పనులు చేస్తున్నప్పటికీ ఇంతవరకు కూలీల్ని బిల్లుల్ని చెల్లించినటువంటి పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు ఎండలు పెరుగుతూ ఉన్నాయి. పెరుగుతున్నటువంటి ఎండల కారణంగా అనేక మంది ఈరోజు ఉపాధి పని క్షేత్రంలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేకుండా ఈరోజు పనిముట్లు సరిగా లేవు, అట్లాగే నీడ సౌకర్యం లేదు, తాగునీటి సౌకర్యం లేదు, అట్లాగే వైద్య సౌకర్యం లేదు. అన్నింటికీ ఓర్చుకొని పనిచేసినటువంటి వాళ్ళకి సకాలంలో బిల్లులు చెల్లించకుండా ఈరోజు ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నది. పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈరోజు ఉపాధి హామీనే తొలగించే పద్ధతుల్లో, దానికి తూట్లు పొడిచే పద్ధతుల్లో ఆ యొక్క చట్టాన్ని మార్చడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వాలపైన 40% బిల్లులు చెల్లించాలని నిబంధన పెట్టడం మూలంగా అనేక రాష్ట్రాలు ఇప్పటికే అప్పుల పాలై సరి అయినటువంటి వాళ్ళు ప్రకటించినటువంటి సంక్షేమ పథకాలే అమలు జరపని పరిస్థితుల్లో ఉపాధి కూలీలకు ఏ విధంగా 40% బిల్లుల్ని వాళ్ళు చెల్లిస్తారు అంటే ఏదో ఒక సాకుతోటి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఉపాధి హామీని తొలగించాలని కుట్ర చేస్తూ ఉన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా, పాత పద్ధతుల్లో ఉపాధి హామీని కొనసాగించాలా, 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలా అనేటువంటిది మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు 200 రోజులకి పని దినాలని పెంచాలా, 600 రూపాయల కూలీ ఇవ్వాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. లేకపోతే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఉపాధి హామీ చట్టానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున కూలీలు పోరాటం చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అంటే అటమైన పని వాళ్ళు చెప్తున్నారు, మీ అంతటా మీరు వచ్చేసి చేస్తున్నారు కదా. ప్రభుత్వం నిర్ణయం చేసిన పని చేస్తున్నాం, అధికారులు ఏ పని చెప్తే అది చేస్తున్నాం. కాబట్టి ఈ ఉపాధి కూలీకి మనం ఇంత పని చేస్తే 4 చెట్లు పెరుగుతున్నాయి, లేదా వ్యవసాయానికి నీళ్ళు అందుతున్నాయి, లేదా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏం చేసిందంటే ఉపాధి కూలీల యొక్క ఈ బడ్జెట్ని డబ్బుల్ని మేము 90 రూపాయలు ఎందుకు ఇవ్వాలా, మేము 60 రూపాయలు ఇస్తాం, 40 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలనేటువంటిది చట్టం మార్చింది. ఈ మార్చటం మూలంగా ఏమవుతుందంటే ఇప్పటికే